వెల్కమ్ టు BB4 న్యూస్ తెలుగుకి స్వాగతం. అనంతపురం నగరంలోని డాక్టర్ కేఎస్ఆర్ గఫూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ లో 2023-25 బ్యాచ్ కు డిప్లొమా కోర్సెస్ సర్టిఫికేషన్ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెడికల్ కాలేజ్ డాక్టర్ పరదేశి నాయుడు ఆదిరెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీనియర్ ఫ్యాకల్టీ మైక్రోబయాలజీ డాక్టర్ భరత్ ఫ్యాకల్టీ ఆఫ్ పైథాలజీ బయోకెమిస్ట్ ఎన్ఆర్ఐ విద్యా సంస్థల చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి హాజరై ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన సర్టిఫికేట్లను మెడల్స్ ను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలైడ్ అండ్ హెల్త్ కేర్ డిప్లొమా కోర్సెస్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఎక్కువగా ఉందని, అలాగే ఉపాధి పొందే విధంగా ప్రైవేట్ పరంగా అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా ఈ కోర్సు చేయడానికి ఇంటర్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు కేవలం 2 సంవత్సరాలలోనే నెలకు 35,000 రూపాయల నుంచి దాదాపు 80,000 వరకు సంపాదించుకోవచ్చని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోర్సు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా చైర్మన్ డాక్టర్ KSK అబ్దుల్ రజాక్ గఫూర్ మాట్లాడుతూ ఈ కోర్సెస్ల ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకు మంచి ఉపాధి పొందే అవకాశం ఉందని, ఈ కోర్సులు చేయడం ద్వారా ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెక్నీషియన్లుగా, అలాగే సొంతగా ల్యాబ్లు, కంటి అద్దాల పరీక్షల కేంద్రాన్ని, డయాలసిస్ కేంద్రాన్ని ఇలా ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందవచ్చని తెలియజేశారు. డాక్టర్ చదవలేని పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ కోర్సుల ద్వారా డాక్టర్ వృత్తిలో కొనసాగించవచ్చని తెలిపారు. అదేవిధంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, జిలాన్, మెడికల్ స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆవిడకి నీలూఫర్ ప్రెసెంట్ ఈ అమ్మాయి బీపీటీ ఫస్ట్ ఇయర్ ఫిజియోథెరపీ చేస్తుంది. ఫస్ట్ ఇయర్ సార్ ఒక 3 years లో సక్సెస్ఫుల్ డాక్టర్ అవుతుంది. శశికళ నువ్వు డయాలసిస్ చెక్ చేసావా? డయాలసిస్ అందరు మార్కులు చెక్ చేసావా? నీకే స్టేట్లో చేస్తుందా? నువ్వు చెక్ చేయమ్మా, నువ్వు ఖచ్చితంగా చెక్ చేయి. 100% స్టేట్ ఫస్ట్ వస్తుంది. पानी पटे खाना दल बड़ा रखो आप आगे दाल मेडल दाल गुड गुड అలాగే ఈ కాలేజీ నుంచి శశికళ డయాలసిస్లో ఫస్ట్ డివిజన్ ఇన్ అనంతపూర్. అన్ని కాలేజీలో ఉంటే ఫస్ట్ డివిజన్లో ఫస్ట్ ఆమె స్టేట్ లెవెల్లో ఫస్ట్ వస్తుంది అనుకున్నాం. బట్ చూసారా స్టేట్ లెవెల్ అంటే మాకు కొద్దిగా ఇలాంటి స్టేట్ లెవెల్లో వచ్చేది అమ్మాయి. ఆమెకి మధ్యలో వేరే ఉద్యోగం అది రావడం వల్ల లేకపోతే ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ వస్తుంది. సో నేను చూసిన వన్ ఆఫ్ ది అద్భుతమైన స్టూడెంట్ శశికళ. బాగా తెలివైన ఇంకా ఇది చాలా విచిత్రం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళ దగ్గర జాయిన్ అయింది. ఫస్ట్ ఇయర్ శ్రీరామ్
జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ఇమేజ్ ఆఫ్ టెక్నాలజీ చేయడం అనేది ఇమేజ్ ఆఫ్ టెక్నాలజీ అనేది చాలా టఫ్ అయిన సబ్జెక్టు. ఈ సబ్జెక్టులో అబ్బాయి సెకండ్ డివిజన్లో రావడం అంటే ఒక 2 మార్కులు ఎక్కువ వచ్చేట్టు కదా మంచి దీంట్లో వెళ్ళిపోయేవాడే. కాబట్టి ఒక 1 మార్క్ 2 మార్క్స్లోనే డివిజన్స్ చేంజ్ అవుతున్నాయి. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ఉద్యోగం చేస్తూ ఈ అబ్బాయి పని స్వాతి సార్ స్వాతి స్వాధీనమే ఏమి మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలై చదువులో ఇంత నాలెడ్జ్ ఉండి అందులో ఫస్ట్ డివిజన్లో మెడికల్ ఇమేజ్ టెక్నాలజీ చేయడం అంటే అనివార్య కార్యక్రమం వల్ల ఈ ఫంక్షన్ రాలేకపోవడం వల్లతో ఆమె హస్బెండ్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు అన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తారు చూస్తారా? మంచి వర్కర్. గ్రేట్ లవర్ అప్పారావు అంటే ఎవరి మాట ఇక్కడ సీతయ్య ఆయనే వినాలంటాడు. కంగ్రాచులేషన్స్. నిశ్చిత డిఎంఎస్సి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సరే ఆప్తమాలజిస్ట్ చూడలేదు. సరే కంగ్రాచులేషన్ ఇన్ సెకండ్ డివిజన్. అందులో మంచి గవర్నమెంట్ బాగా చేశారు. ఇప్పుడు ఉద్యోగం కూడా చేస్తున్నారు అనుకుంటారు. ఎక్కడ ఉద్యోగం కూడా చేస్తున్నారు. అంత శాలరీ కూడా వస్తుంది. ఎంత వస్తుంది? శివగణేష్ శివగణేష్ డయాలసిస్ కదా, డయాలసిస్ లో అందులో బాగానే కష్టపడాడు. సెకండ్ కొద్దిగా తప్పయ్యాడు. అయినా థర్డ్ డివిజన్లో పాస్ అయ్యాడు. అండ్ కంగ్రాచులేషన్. మోస్ట్ నాకు గర్వకారణం ఏంటంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం అనేది రావడం అనేది ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకొని డయాలసిస్లో ఇంకా సర్టిఫికేట్ ఇవ్వకనే ప్రొవిజనల్స్ తీసుకొని పాస్ అయినట్లు తీసుకొని ఏదో ఆయన శ్రమపడ్డాడు. ఆయన ఒక ధర్మవరం ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగం సంపాదించాడు. వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి మొత్తానికి కూడా జాబ్స్ ఇప్పించాడు. సరే వెరీ నైస్, వెరీ గుడ్. సరే సార్ పక్కన సార్ సరే అఖిలాండేశ్వరి ఇలా మట్టిలో మాణిక్యం. వెరీ సార్ చెప్పినట్లు మధ్యలో మాణిక్యమే. మంచి వాక్చాతుర్యం కూడా మంచిగా ఉంది. మెడికల్ కాలేజీలో కూడా మంచి అవార్డు అనేది తీసుకోవడం జరిగింది అనుకుంటా. అఖిలాను ప్లస్ శశికళ అక్కడ ప్రిన్సిపల్ నుంచి ఒక అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు మాట్లాడే స్పీచ్ని బట్టి వాళ్ళ ఒక సబ్జెక్ట్ని ఎన్నుకొని దాని గురించి చెప్పడం గురించి థ్యాంక్ యూ ఫర్ సక్సెస్ చేసినటువంటి ప్రోగ్రామ్కి
చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పరదేశ్ నాయుడు సార్ మరియు బాబు గారికి మరియు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అందులో ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి డాక్టర్ కేఎస్ఆర్ గఫూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి కొంతమంది పోయిన స్టూడెంట్స్కి ఈరోజు ఉద్యోగం దొరకడం అనేది చాలా గర్వించదగినటువంటి విషయం. అందులో మంచి జీతాలతో వాళ్ళు ప్రభుత్వంగా పరంగాను ప్రైవేటు పరంగాను ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. చాలా సంతోషమైనటువంటి విషయం. గతంలో కూడా ఫ్యూచర్లో మేము కొన్ని కాలేజెస్ తీసుకొచ్చే అవసరాలు ఉన్నాయి. బిఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం కానీ ఆరు బీపీటీ కూడా మాకు ఒక ఆలోచన ఉంది. అయినా మేము దీన్ని భవిష్యత్తులో తీసుకొచ్చే అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ డిప్లొమా కోర్సెస్ ఏదైతే చేయగలుగుతారో ముందు పారామెడికల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఉండే అది తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ కౌన్సిల్ చేశారు, ప్రొఫెషనల్స్ చేశారు. కాబట్టి దీన్ని డాక్టర్లకు దీనికి అనుబంధంగా చాలా అనుబంధంగా ఉంటుంది. ప్రతి పేషెంట్కు డాక్టర్తో పాటు ఈ డిప్లొమా కోర్స్ చేసినటువంటి వ్యక్తులు స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చాలా అవసరము. అన్నీ డాక్టర్లు చేయలేడు. డాక్టర్ చేసిన తర్వాత కేసులోనే ఈ స్టూడెంట్స్ ఏదైతే డిప్లొమా చేశారో వాళ్ళు ప్రజలు అందుబాటులో ఉంటారు. డాక్టర్కి వచ్చినంత మంచి పేరు వీళ్ళకు కూడా ఆ పేరు వస్తుందని నేను అంతేకాకుండా ఉభయ జిల్లాలలో అనంతపురం తీసుకోండి, సత్యసాయి తీసుకోండి, ఈ మొత్తం 2 డిస్ట్రిక్ట్స్లో కలిపి డయాలసిస్ ఎవరికి లేదు. ఈవెన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా డయాలసిస్ లేదు. మళ్ళీ మనం ఆ రోజు దాన్ని ఫైట్ చేసి డయాలసిస్ తెప్పించుకోవడం జరిగింది. అయినా ప్రజలకు దీనిపైన పెద్దగా అవగాహన ఈ కోర్సెస్లో లేదు. మరి ఎందుకు గవర్నమెంట్ దీనిపైన ఎందుకు దృష్టి పెట్టి పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారో, తల్లిదండ్రులకు దీనిపైన సరైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఈ వెంటనే కోర్స్ చేసిన వెంటనే వాళ్ళ స్వశక్తంగా వాళ్ళ కాలంలో నిలబడి వాళ్ళను ఇదిగా జీవనశైలి చేసుకోలే శక్తి ఈ కోర్సుల్లో ఉంది. చాలా తక్కువగా ఆలోచన చేస్తున్నారు. మా పిల్లోడు ఇంజనీర్ కావాలా, మా పిల్లోడు డాక్టర్ కావాలా, మా పిల్లడు ఇది కావాలా అది అంటున్నారు. కానీ ఈ డిప్లొమా కోర్సెస్ పైన ఎందుకు ఈ దృష్టి మరణించలేదో అర్థం కాలేదు. అందులో ప్రభుత్వం దీనిపైన ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. మనకు ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్లో చాలా అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఈ కోర్సెస్ జరుగుతున్నాయి. ఏదో ఒక అనాథ కోర్సుల్లాగా ఉన్నాయి మన రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో. అదే మనం ఇక్కడ నార్త్ తీసుకునే గుంటూరు, విజయవాడ, బాపట్ల, రాజమండ్రి ఇక్కడ ఏరియాలో డిమాండ్ సీట్ దొరకడం లేదు. ₹1,00,000 కూడా ఇయర్కి తీసుకుంటున్నారు. ఇక్కడ అనంతం కరువు జిల్లా అంటారు. ఎక్కడ కరువు జిల్లా ఉంది? కరువు జిల్లా లేవు. ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఉన్నాయి, అందరూ ఉన్నాయి. ఊరు ప్రజల్లో చూసింటే కరువు జిల్లా మాత్రం రికార్డులో నమోదైంది. కానీ ఈ కరువు జిల్లాలోనే ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు, అన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులకి కానీ ప్రజలకు కానీ ఈ కోర్సులను ప్రజలకి తీసుకోవాల్సిన అవసరం అయితే గవర్నమెంట్కి ఉంది. గవర్నమెంట్ దగ్గర పనిచేసినటువంటి డిఎంఎడ్హెచ్ఓ అయితే దీన్ని అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని ప్రజలు డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని కోరుతున్నాను. ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ కోర్స్ చేశారు. దీన్ని ముందు డిప్లొమా కోర్స్ ఇన్ పారా అన్నారు. పారా అంటే ఏదనుకున్నట్టు ఇప్పుడు ప్రొఫెషనల్ అంటే ఎంత గౌరవం ఇచ్చారో ఈ డిగ్రీలకు అనేది ఆలోచించారు. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో బీపీటీకి ఇచ్చారు, బిఎస్సీ నర్సింగ్ ఇచ్చారు, జిఎన్ఎంకి ఇచ్చారు, డిఎంఎల్టీకి ఇచ్చారు. ఇప్పుడు ముందు ఏం చేస్తున్నారు, బిఎస్సీ డిఎంఎల్టీ అది గ్రాడ్యుయేషన్ కింద తీసుకుంటారు. ఇప్పుడు అట్లా లేకుండా అన్నీ ఈక్వల్ చేశారు. ఇప్పుడు డిప్లొమా చేసిన వాళ్ళకి డైరెక్ట్గా 3rd ఇయర్లో జాయిన్ కావచ్చు అనుకుంటాను, 2nd ఇయర్లో జాయిన్ కావచ్చు. డిఎంఎల్టీ ఏదైనా సరే ఒక బ్యాచిలర్ డిగ్రీ వెళ్ళేటప్పుడు డిప్లొమా చేసినప్పుడు 1 సంవత్సరం అనేది కలిసి వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా మన హయ్యర్ ఇన్స్టిట్యూషన్కి బీఎస్సీ డిఎంఎల్టీ చేయొచ్చు, బీఎస్సీ అనస్థీసియా చేయొచ్చు, బీఎస్సీ డయాలసిస్ చేయొచ్చు, బీఎస్సీ అనస్థీసియా ఇది ఆప్థమాలిక్ అసిస్టెంట్ ఇట్లాంటి కోర్సెస్ దండిగా ఉన్నాయి. కాబట్టి దానికి పత్రికాముఖంగా ఛానల్స్ ప్రకంగా ప్రజల్లో దీన్ని లోతుగా వెళ్ళిపోతే ఉద్యోగం చూడాల్సిన అవసరం అయితే లేదు, ఉద్యోగం కోసం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మనం ఏ డిగ్రీ ఏదైతే మనం ఈ కోర్స్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా మనకు డబ్బు అనేది పుడుతుంది.
ఒకరి దగ్గర పోయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిప్లొమా చేసినారు, ల్యాబ్ టెక్నీషియన్ చేశారు, ఒక చిన్న ల్యాబ్, ఒక డాక్టర్ సహాయంతో ఒక ల్యాబ్ పెట్టుకోవచ్చు. అనెస్థిసియా చేశారు, ఒక కేసు ఒక అటెండ్ అయినప్పుడు ఒక 1000 రూపీస్ 2000 రూపాయలు ఇస్తున్నారు. నెక్స్ట్ డిఓఏ చేసిన వాళ్ళు ఒక అద్దాల షాప్ పెట్టుకోవచ్చు హ్యాపీగా డబ్బులు ఉంటే. డయాలసిస్ యూనిట్ చేశారు, డయాలసిస్ యూనిట్ పెట్టుకోవచ్చు. ఒక డాక్టర్ నెఫ్రాలజీ డాక్టర్ని మాట్లాడుకుని ఒక యూనిట్ ఏర్పాటు చేసుకుంటే అయిపోయాయి. ఒక ఇదిగా వాళ్ళ జీవన శైలి ఎంత అద్భుతంగా జరుగుతుంది. ఒకరి దగ్గర పోయి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కదా. కాబట్టి నా యొక్క మనోభావం ఏమంటే, ఏదైతే ఈ డిప్లొమా కోర్సు వృత్తి కోర్సులు అయితే మనం చేయగలుగుతామో ఆ వృత్తి కోర్సుల వలన మనం జీవన శైలి అద్భుతంగా జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి దీన్ని పత్రికాముఖంగాను, ఛానల్స్ ప్రముఖంగాను, ఉద్యోగస్తుల ప్రముఖంగాను మరియు ప్రభుత్వ పరంగాను ప్రజలకైతే చాలా మిక్కిలి చొచ్చుకోపోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎస్పెషలీ ఇన్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో చాలా వెనకబడి ఉన్నాం ఈ కోర్సుల్లో. అది ప్రజలకు తీసుకెళ్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నేను డాక్టర్ కావాలా, నేను ఇంజనీర్ కావాలా. డాక్టర్ ఇంజనీర్ ఏం చేస్తారు, ఎంతవరకు ఉంటుంది? వాళ్ళకన్నా ఎక్కువ జీతాలు వస్తున్నాయి ఈ డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళకి కూడా, లేదని లేదు. ఎందుకంటే డాక్టర్ అంటే ఒక స్టేటస్ అనుకుంటున్నారు. ఏం చేసేకి అవసరం ఏమి ఉండదు. మనం దీంట్లోనే డాక్టరేట్ కూడా తెచ్చుకోవచ్చు, హ్యాపీగా చేయొచ్చు. మనం కూడా ప్రజల్లో వెళ్ళొచ్చు, ప్రజల్లో మంచి పేరు వచ్చినప్పుడు పొలిటీషియన్ లీడర్గా తయారు కావచ్చు. అన్ని విధాలైన పదవులు అయితే దొరుకుతాయి మనం చదువు ఉంటే, మన డిప్లొమా చేస్తే, మెడికల్ సైన్సెస్గా చేస్తే అన్ని రకాలైన నాయకులు చేయొచ్చు, వినాయకులు కావచ్చు, 10 రూపాయలు సంపాదించచ్చు. అంతేగాని మనం దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం లేదు.